ప్రేమా స్వరూపి పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. మరొక్కసారి నీ సన్నిధి నిలుచు భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము కూడి ప్రార్థిస్తారో వారి మధ్యనే ఉంటాను ప్రభువా. మీరు సెలవిచ్చిన రీతిగా నిశ్చయముగా ఆత్మస్వరూపునిగా అక్షయనుగా మీరు మా మధ్య దిగి వచ్చినందుకై నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీ ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకున్నందుకై నీకు స్తోత్రం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును అని సెలవిచ్చిన రీతిగా నీ సన్నిధిలో ప్రభువా, నీ సేవకులంగా, నీ బిడ్డలంగా ఏక మనస్సుతో అనేకమైన అంశాల కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఆలకించువాడా, మీరు కార్యాలు చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు. నీ సేవకుని ప్రభువా క్షేమంగా మా మధ్య మీరు నడిపించినందుకై నీకు స్తోత్రాలు. నీ దాసులు ప్రభువా నీ పక్షాన్ని నిలబడబోతుండగా నీ దాసులు ప్రభువా సిలువ చాటును మరుపరుచుకుని పరలోకాన్ని తెరచి అభిషేకించబడిన వర్తమానాన్ని మేము దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రం. నీ సన్నిధిలో ప్రభువా మేము ఆశతో ఆసక్తిగా వచ్చి ఉన్నాము తండ్రి. వినగలిగే చెవులను గ్రహించే మనస్సు నాకు మాకు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. విత్తబడుతున్న ప్రతి మాట మా హృదయాలు స్థిరపరచండి. లూదియా హృదయం తెరవబడిన రీతిగా ఈ రాత్రి నీ దాసులు వాక్యం అందిస్తుండగానే మా హృదయాలు తెరవబడాలి. రాతి గుండెలు మాంసగుండెగా మార్చబడాలి ప్రభువా. నీ వాక్యము చేత మమ్మల్ని హెచ్చరించండి, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి, నీ వాక్యము చేత సరిచేయండి. బలమైన వాక్కుతో మమ్మల్ని నింపండి ప్రభువా. నీ దాసు ద్వారా తండ్రి మెల్లని స్వరముతో మీరు మాతో మాట్లాడమని, అశ్రద్ధ నిర్లక్ష్యం యేసు నామములో తొలగించండి ప్రభువా. మెలకువని ఆత్మ మాకు దయచేయమని నీ దాసు ప్రభువా నీ చేతికి సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హుషారుగా రెండు చేతులెత్తి హల్లెలూయా. అందరూ చక్కగా కూర్చుందాం. మంచి విశాలంగా ఒక లైన్ లో, ఒక క్రమమైన లైన్ తీసుకుని మీ పక్కన లైన్ ఉందా లేదా చూసుకుని చక్కగా కూర్చోండి. విలువైన సమయం మనం వచ్చిన్నాం. మరి ప్రార్థించే రీతిగా మా దైవజనులు చక్కగా క్షేమంగా ప్రభు మన మధ్య నడిపించారు. ఈ రాత్రి ప్రభు తన దాసుని సిలువ చాటున మరుగుపరుచుకుని మనందరితో ప్రభు మాట్లాడుగాక. ఇంకా సమయాన్ని వృధా చేయకుండా దైవజనులు మనం ఇస్తుండగా, మరి సేవకులు వస్తుండగా అందరు చప్పట్లు కొడుతూ, అందరు బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు సుజనక్క గారికి నా వందనాలు. అలాగే ఇప్పటి వరకు ఆరాధన నడిపించారు పాస్టర్ గారు కిరణ్ కుమార్ గారు. కిరణ్ అన్నకు కూడా వందనాలు. మమ్మల్ని భరిస్తున్నారు, మీకు అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఇస్తున్నారా, సహిస్తున్నారా? ఏ విధం చేతని భరించాల్సిందే, లేకపోతే మీకు జయం ఉండదు. ఆమేన్. సింహాల్లాగా ఇక్కడ అరవకపోతే మీ పరిస్థితుల్లో మీకు జయం రావాలి కదా. ఆమేన్. సేవకులు ఊరకే అరుచుకోరు కదా. హల్లెలూయా. ఏదేదో లోకంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో డైవర్షన్స్. దేవుడు అంటే ఎట్లా ఉంటాడా, అట్లా ఉంటాడా, అలానా ఇలానా, తనకు తెలిసింది ఏదేదో చెప్తా ఉంటారు. ఇక హల్లెలూయా. వాస్తవం చెప్పనా వద్దా? పెంతుకోస్తు క్రమంలో తప్ప, ధైర్యంగా చెప్తాను ఈ మాట, నేను ఎవడి ముందు మాట్లాడమన్నా మాట్లాడతా, నన్ను చంపేసినా పర్లే. పెంతుకోస్తు క్రమంలో తప్ప యేసు ప్రభును ప్రత్యక్షంగా ఎవ్వడు చూడలేడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిష్ఠ, ఆ శక్తి, ఆ బలం, ఆ అభిషేకం పెంటెకోస్టల్ లైన్కే ఇచ్చాడు దేవుడు. ఆమేన్. దాని పేరే పెంటెకోస్తు. హల్లెలూయా. యూదులైతే పెంతెకోస్తు పండగ జరుపుకుంటారు, మనమైతే ప్రతిసారి జరుపుకుంటున్నాం. ఆరాధనలో నిలిచిన ప్రతిరోజు పండగే మనకు.
ఆమేన్. ఎప్పుడు నీవు నిలబడి ఆరాధన చేసి అభిషేకాన్ని భాషలు మాట్లాడతావో అప్పుడే నీకు పండగ. ఈ ధన్యత ఎవరికైనా ఉందా? పెంతెకోస్తును దూషించుకుంటారు. తెలివి మాలిన వాళ్ళు అనుకోవాలో తెలివి గల వాళ్ళు అనుకోవాలో అర్థం అవుతుంది. ఆమేన్. తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దితే ఎట్లా ఉంటుందండి? మన తల్లిని మనం దూషించుకోవచ్చా? పెంతెకోస్తు అని అర్థం ఏంటంటే పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఒక శక్తి. కృంగి కృషించి చచ్చుపడిపోయిన నీ నరాలని మహిమాత్మతో నింపి జీవాత్మతో నింపి ఉజ్జీవపరిచే ఒక శక్తి. డాక్టర్ గారు పరిశోధన చేస్తా ఉన్నాడు ఒక అతని బ్రెయిన్ మీద. పరిశుద్ధాత్ముడు వచ్చి ఆ బుర్రలో ఉన్న నరాలన్నీ ఆ బుర్రంతటిని అట్లాగా తాకుతా ఉంటే అప్పుడున్నటువంటి కదలిక వేరే. ఆ స్కానింగ్ లో పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా నార్మల్ గా ఉన్నప్పుడు వేరేగా ఉన్నాడు మనిషి. అంటే అవయవాలను కూడా ప్రభావితం చేయగలిగిన శక్తి ఒక ఆత్మకు మాత్రమే ఉంది. ఆమేన్. డాక్టర్లు రుజువులు తెలుసుకుంటారు, ఇక మనం ఎప్పుడు తెలుసుకుంటాం అర్థమే కావట్లేదు. ఇంకా ఎందుకు సందేహం అర్థం అవ్వట్లేదు. ఇంకా సందేహం ఎప్పుడు ఏర్పడుతుందో తెలుసా? నీకు నీ దేవునికి మధ్య నీ పాపం అడ్డం పడినప్పుడు సందేహం ఏర్పడుతుంది. ఇంకా అదే మైండ్ సెట్. ఆ బుర్రల నుంచి ఎట్లా 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 ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నించుకునేవాళ్ళు ఎప్పటికి అదే స్థాయిలో ఉంటారు. స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీవు పొందినప్పుడు నీకు కొన్ని మార్గాలు తెలుస్తాయి. లోకంలో నీవు ఎలా నిలబడాలి, లోకంలో ఎలా నడవాలి, లోకంలో ఎలా నీవు బ్రతకాలి, ఎలా నీవు కొనసాగాలి, ఎవరితో ఏ విధంగా వ్యవహరించాలి. లోకస్తుల్లాగా పాపులతో కాకులై ఏకులై మిళితమైపోయే అనుభవాలు పెంతెకోస్తుకు లేవు. అందరు మనుషులే కదా. పేతురు గారికి కూడా అదే చెప్పారు ప్రభు. ఎవ్వరును నిషేధింపదగిన వాళ్ళు కాదు, కాకపోతే వాళ్ళలో నుంచి మనం వేరవుతున్నాం అంతే. మనలో ఏదో స్పెషాలిటీ ఉందని కాదు, మన దేవుడు శక్తి గలవాడు గనుక. ఆమేన్, ఆమేన్. ఎందుకయ్యా ఈ వేరుబాటు? వాళ్ళు లక్షల రూపాయల ఉద్యోగం సంపాదిస్తా ఉన్నారు, వాళ్ళతో కలిస్తే నాకు కూడా ఉద్యోగం వస్తుందేమో, నేను కూడా ఆ స్థాయిలో ఉండగలుగుతానేమో. వాళ్ళు అమెరికాకు పోయారు, నేను కూడా పోతానేమో. వీసాలు ఇచ్చి రిటర్న్ పంపిస్తున్నారు. వీళ్ళు వెళ్ళి ఎగిరారు అక్కడ దేవుని కోపం వచ్చింది, ట్రంప్ను గెలిపించుకున్నాడు. ఎలా వెళ్ళారు అలా వస్తున్నారు వెనక్కి. అందులో మనాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? వాళ్ళతో వెళ్ళారు వీళ్ళు. దేవుడు స్పష్టంగా చెప్పాడు, వారి ఆలోచనలు నీవు చేరవద్దు. ప్రైజ్ ది లార్డ్. వారి పద్ధతుల్లో నీవు వెళ్ళవద్దు. శత్రువుకు తెలివి లేదంటారా? దుష్టునికి తెలివి లేదంటారా? ఉందా లేదా? మనం అంత అభిషేకంలో నింపబడి వెళ్తామో వాడు చాలా చక్కగా కనిపిస్తాడు అన్నమాట, చాలా బాగుంటాడు. అని చూడంగానే నీకు ఎక్కడో ఒక అసూయ పడుతుంది, నీ మనసులో ఎక్కడ నొచ్చుకుంటావు, నువ్వు బాధపడతావు. దేవుడిని నమ్ముకుని ప్రయోజనం నమ్మకం బాగుపడుతున్నాడు కానీ ఆలోచన నీలో కలిగింది చూశాను, అక్కడే నువ్వు పడిపోయినట్టు లెక్క, పడిపోయినట్టు లెక్క. స్తోత్రం. బుద్ధిహీనులట అసూయ వలన చస్తారని రాస్తుంది వాక్యంలో. అసూయ వలన చచ్చెదరు. ఆత్మఫలం ఏంటి? మాటి మాటికి చెప్తాను, చదువుతానే ఉంటాం మనం ఆత్మఫలాలు, కానీ దానికి ఆపోజిట్ గా క్రియేట్ చేస్తాం. వేరొక నియమం ఎప్పుడైతే నీలో ఎంటర్ అవుతుందో దేవుని శక్తిని నీవు అనుభవించకుండా ఒక అడ్డుకట్ట వేస్తుంది.
పరాక్రమశాలి యొక్క పరాక్రమాన్ని నీవు ధ్యానం చేయకుండానే నిన్ను సగంలో నరికేసేది. నీలో ఉన్న ద్వేషం, అసూయ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ యొక్క క్రియ ఏంటంటే ఆయన మొదట మనల్ని సరి చేస్తాడు. ఏం చేస్తాడు? సరి చేస్తాడు మనల్ని. ఎందుకంటే ఎలా పడితే అలా నేను నింపి బయటకు పంపిస్తే నువ్వు కూడా వాళ్ళలో ఒకదాని అవుతావు, వాళ్ళలో నువ్వు కూడా ఒకడు అవుతావు. అలా కాదు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలంటే నిన్ను వేరుపాటు చేసుకోవాలి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దర్శనాలకి భావాలు చెప్పడానికి అందరిని పిలిపించాడు రాజు. ఎవరి వల్ల చేత కాకపోతే దానియేలు, ఎవరి వల్ల చేత కాకపోతే చెరసాలలో ఉన్న యోసేపును పిలిచాడు. ఎందుకు పిలిచినట్టు? ప్రైజ్ ది లార్డ్. దానియేలు 3 దినాల సమయం అడిగాడు. దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని కల చెప్పి, కలకు భావం చెప్పి, మీరు కన్నకల నేను ఎలా చెప్తా? ప్రైజ్ ది లార్డ్. నీకేం కల ఉందో నాకేం తెలుస్తుంది? నీవు కన్నకల నీకు తెలియాలి. కానీ భక్తులు, ఆనాడు చేసినటువంటి భక్తులు, భక్తి చేసిన ఆ భక్తిలో ఎదుటివాని విషయాలు తీసుకొని చెప్పగలిగారు. అది మన దేవుడు. ఆమేన్. ఈ రోజు మనం ఎక్కడున్నామో మన పరిస్థితి మనమే గ్రహించుకునే స్థితిలో ఉన్నాం. ఎక్కడ వేసామో బాబు అంటే అక్కడే ఉన్నామయ్యా. ప్రైజ్ ది లార్డ్. కొంచెమైనా ఎదుగుబాటు ఉందా? కొంచెమైనా ఎదుగుదల ఉందా? దావీదు దేవుని సన్నిధిలో ఆయన సాక్ష్యాన్ని పొందుతా వచ్చాడు ప్రతిసారి. ఆమేన్. సమూయేలు విషయం ఏమని రాస్తుందనంటే, దేవుని దయ యందును మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం ఒకసారి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. స్తోత్రం. చాలా చక్కగా నిందారహితుడు అనే పదాన్ని రాశారు అక్కడ. నిందారాహిత్యం ఎక్కడ? దేవుని సన్నిధిలో, నా సన్నిధిలో నడుచుచు నా సన్నిధిలో నిందారహితుడివై ఉండమన్నాడు. ఆమేన్. దేవుడు నీ చేతికిచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయటమే నిందారాహిత్యం. దేవుని పనిలో నువ్వు లోకంలో ఎన్నైనా పడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు లోకాన్ని ఎదిరించే అవసరం అయితే, నువ్వు లోకం చేత నువ్వు దోషివని తీర్పు పొందు, కానీ దేవుని పనిలో మాత్రం నింద మాత్రం మోయొద్దు నువ్వు. మత్తయి సువార్తలో ఈ విషయం స్పష్టంగా చెప్పాడు దేవుడు. నా కాడి సులువైనది, నా భారం తేలికైనది. ఆమేన్. నిందారహితుడు అనే పదానికి ఇంకొక మీనింగ్ కూడా చెప్పనా? దేవుని కార్యక్రమాల్లో ఆయన ఇచ్చినటువంటి గృహ నిర్వాహకత్వంలో శక్తి లోపం లేకుండా పాలు పడటం, పాలు పొందటం. నీ పరిచర్యను తుదముట్టిల్చుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుగోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత
ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నేనెందుకని 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 యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. హల్లెలూయా. నా శరీరంలో వేరొక నియమం నాకు కనబడుతుంది, అది నా దేవుడి నుండి నన్ను దూరం చేస్తదేమో అనే ఒక భయం నాకు. కాబట్టి మీకు చెప్పేదానికంటే ఎక్కువగా నా శరీరాన్ని, నా దేహాన్ని నేను నలుగగొట్టుకుంటున్నాను. అంతేకాదు, దేవుడు పడిన పాటలలో ఏవైనా తక్కువయ్యాయేమోనని అవి నా దేహమందు సంపూర్తి చేయడానికి నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు, తన కుటుంబాన్ని కూడా లెక్క చేయడం అన్నమాట. ఫస్ట్ దేవుడు, తర్వాత నువ్వు అంటాడు. నిజంగా అలాంటి సేవకులు కావాలి ఈ రోజు. ప్రైజ్ ది లార్డ్. సమయం దొరికితే అయ్యా మా భార్య ఒప్పుకోదయ్యా, దేవుడి దగ్గర సమయం గడపాలి అనేవాళ్ళు కాదు. ముందు దేవుడు, తర్వాత నువ్వు అనాలా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎథిక్స్ ఫాలో అవుతాం కదా, ఎథిక్స్ విలువలు. మనం లాజిక్స్ ఫాలో అవుతాం, కారణం లేకుండా ఏమీ చేయం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వీటిని కోరట్లా, దేవుడు కోరింది నీ హృదయాన్ని. దానికి కారణం ఎందుకయ్యా? దేవుడు కోరింది నిన్నే. మనము నమ్మదగిన వారము కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడు గనక మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు, మనం ప్రేమించామని కాదు. ఆమేన్. మనం ప్రేమించే ప్రేమ ఎట్లాంటిదో చెప్పనా? అన్ని బాగుంటే, డబ్బు ఉంటే ప్రేమిస్తాం, ఆరోగ్యం ఉంటే ప్రేమిస్తాం, అందం ఉంటే ప్రేమిస్తాం, సౌందర్యం ఉంటే ప్రేమిస్తాం, అన్ని చోట్ల ఏ తికమక లేకుండా కొంచెం బాగుంటే బుద్ధిపరంగా ప్రేమిస్తాం. కొంచెం తేడా పడితే వాడి నెత్తి మీద పెద్ద పర్వతమే పగలగొట్టి మనం కూడా వాళ్ళ మీద ఎగిరి మన ప్రేమ ఏంటో చూపించుకొని వికటించి విషమై వెళ్ళిపోతాం తిరిగి. అది మన పరిస్థితి. మన దేవుడి పరిస్థితి ఎట్లాగనంటే, ద్వేషాగ్ని జ్వాలలో దోషిగా నిలిచి మన ప్రేమను సంపాదించిన వాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మన పరిస్థితులు బాగోకపోయినా ఆయన పరిస్థితులు దిగజార్చి ఆ పరిస్థితుల్లో మనల్ని జ్ఞాపకం చేసుకొని దోష పరిహారం చేసి తండ్రి ఎదుట దివారాత్రం ప్రార్థన చేసిన ప్రేమ. ప్రేమ స్తోత్రం కలుగును. నిన్నో మొన్నో మా చెన్నయ్య గారిని అడిగారు, కోసన్న గారిని, ఏమైనా సమయం ఉందా, ఏమైనా అమ్మగారు రమ్మన్నారు. మరి ఏంటి పరిస్థితి అంటే, అన్ని ఫుల్ అయిపోయినాయి అన్న, ఖాళీ అయిపోయింది. సరే దేవుని చిత్తం, ఏ ఆదివారమో లేకపోతే ఏ బల హల్లెలూయా.
ఆయన అంటున్నాడు, నా సన్నిధి యొక్క బాధ్యతల్ని వహించడంలో ఏ విధమైన శక్తి లోపం లేకుండా నిలబడు, అదే నిందారహితం. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. రూతు గురించి మనం అందరికీ తెలిసిందే. నయోమి గారు బెత్లెహేముని విడిచిపెట్టి, రొట్టెలిల్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి పోయింది. అక్కడ మోయాబీయురాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి పిల్లలకి. అబ్రహాం గారేమో, ఇస్సాక్ గారేమో ప్రైజ్ ది లార్డ్ తన కుమారులకేమో తన అన్న పిల్లల దగ్గర, తమ్ముడు పిల్లల దగ్గర చూసుకుంటారంటే సంబంధాన్ని. మనోళ్ళు మాత్రం, నయోమి గారు మాత్రం మోయాబు దేశంలో సంబంధాలు చూసి చేసి లోక సంబంధమైన కొన్ని పోరాటాల్లో 2 కుమారులు పోయారు. ఇప్పుడు నయోమి తిరిగి వచ్చినప్పుడు ఆమెను చూసిన వాళ్ళు ఏమంటున్నారు? రొట్టెల ఇల్లును విడిచిపెట్టి వెళ్ళిన ఈ నయోమి ఈమెనా? వెళ్ళినప్పుడు ఆమె వైభవం ఏంటి? ఇక్కడి నుంచి బయలుదేరిపోయినప్పుడు ఆమె శక్తి ఏంటి? ఆమెను ఆపగలిగినోడు ఎవడైనా ఉన్నాడా అని ఆమెను పొగుడుతున్నారో తిడుతున్నారో అర్థం కాని పరిస్థితి నయోమిది. తిరిగి మరలా తిన్నగా అదే రొట్టెల ఇల్లుకి వచ్చింది. ఇప్పుడు ఈమెనే మాట ఏంటో తెలుసా? వెళ్ళేటప్పుడేమో నా దేవుడు నన్ను పోషించగలడని వెళ్ళిన మనిషి తిరిగి వచ్చినప్పుడు సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు, నన్ను నయోమి అని పిలవద్దు, ఎవరు మారానండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనాలి నిన్ను మారా అని? నిన్ను మారా అని నేనెందుకు అనాలి? మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. 91వ కీర్తన మొదటి వాక్యం. మహోన్నతుని చాటు నివసించువాడు ఆయనే నాకు ఆశ్రయం. ఆ సర్వశక్తుని నీడలో విశ్రమించే నీవు మారవచ్చా? సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు. ఏమన్యాయం చేశాడు? నీ భక్తిని నీవు కాపాడుకోవాల్సింది పోయి 10 మందికి చాటిపేశావు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరితో సాంగత్యం చేయకూడదో, ఎవరితో నీవు నీ విషయాలు పంచుకోకూడదో, ఎవరితో నీ సొమ్ము నీవు ఆ సొమ్ముతో నీవు అనుభవించకూడదో, వాళ్ళతో నీవు అనుభవించాల్సిందంతా అనుభవించి నీ ఇష్టానికి దేవుని తీర్పులు తెచ్చి నెత్తి మీద పెట్టుకొని నన్ను మారాలంటే నేను కూడా ఆ పరిస్థితుల్లో వెళ్ళలేండి. అందుకని మిమ్మల్ని కూడా అలర్ట్ చేస్తున్నా. మీరు కూడా రెడ్ జోన్ లో వెళ్తారేమో, దయచేసి గ్రీన్ జోన్ లోకి రండి అని దేవుని దయని బట్టి గుర్తు చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మారాగా ఉన్న నిన్ను మధురంగా మార్చడానికి ఒక నిబంధన మందసాన్ని ఇచ్చాడు ఆయన. ఆయనతో నీవు చేసుకున్న నీ నిబంధన మీద నీవు నిలబడు. ఆయనతో నీవు చేసుకున్న తీర్మానం మీద ఆయనకు మాట ఇచ్చి తప్పకుండా నిలబడు. సర్వశక్తుడు అన్యాయం చేయడం అసంభవం. యోబు కూడా అదే మాట అంటాడు. సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు అంటుంటే పక్క నుంచి స్నేహితుడు ఒక పోటు పొడుస్తున్నాడు. దేవుడు అన్యాయం చేయడం ఏంట్రా? నువ్వు భక్తుడు అయితే కావచ్చు, నేనే భక్తుడు అనుకోమాక. ఆమేన్. ఆయన దగ్గర ప్రార్థన చేయడం చేతకాలని, ఆయన దగ్గర పొందుకోవడం నీ అసమర్థత, ఆయన దగ్గర అడగటం నీకున్నటువంటి లోపం. ఎప్పుడు ఈ భూ సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచి దేవుడు ఇది పోతే ఇంకోటి వస్తుంది, దీనికంటే శ్రేష్టమైనది ఇస్తాడు ఆయన. ఆమేన్. దావీదు దేవుని కొరకు పాటుపడిన ప్రతిసారి
నేను దేవుని కొరకు ఒక మందిరాన్ని చూసేంత వరకు నా పరుపుని ఎక్కని, నా మంచం ఎక్కని తీర్మానం మీద ఉన్నాడు. నా కంటికి కునుకు రాని అని. దేవుడు అతని తీర్మానాన్ని విని తన కుమారుణ్ణి సపోర్ట్గా ఇచ్చాడు దావీదుకి. సకల దోషాలు తొలగించాడు. ఇందా మనం పాడుకున్నాం కదా, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపిస్తాను, శాశ్వతమైన కృపతో నేను నీకు వాత్సల్యం చూపిస్తాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృపను చూపిస్తున్నానని దేవుడు చెప్తున్న మాటలు. నయోమి అంటది ఇప్పుడు, సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు. ఆయనకు తెలుసు ఆయన ఎందుకు చేశాడు. చేదైన వేరు ఏదైనా మొలచి దేవుని యొక్క సరళతలో నుండి నన్ను వేరు చేస్తాయేమోనని ఆ భయంతోటి నన్ను నేను నల్లగొట్టుకుంటున్నాను. ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠ చేయమని దేవుడు అన్నాడు. పబ్బులు, అదేంటిది, అది యానివర్సరీలు, మీటింగ్లు, ఎంజాయ్మెంట్లు ఎప్పుడు ఉంటాయి. అవి మీతో ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు ఫ్రెండ్స్ పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతారు మీరు. ఉపవాసం ఎప్పుడు రాదు. మీ నవ్వును దుఃఖమునకు మార్చండి, నా శక్తిని చూస్తారు మీరు. ప్రైజ్ ది లార్డ్. నీ చతికిలపడిన పరిస్థితుల మధ్యలో, వేసారిపోయిన పరిస్థితుల మధ్యలో ఇంకా ఇట్లాగే ఉంటూ ఎంతకాలం ఏడవాలి అని నిన్ను నీవు కాంప్రమైజ్ చేసుకొని ఎంజాయ్మెంట్లకు వెళుతున్నావేమో, రా వెనక్కి రా, నా శక్తిని చూపిస్తాను. ఆమేన్, 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 ఆమేన్. ఇశ్రాయేలీలు అలవాటు పడిపోయారు మాంసానికి. వాడు పెట్టే వారానికి ఒకసారి పెట్టే మాంసానికి, ఎద్దు మాంసానికి, దున్న మాంసానికి అలవాటు పడ్డారు. 18 రామును విడిచి, ఐగుప్తును విడిచి, ఎర్ర సముద్రం దాకా వెళ్ళిన మాంసం మీదే ఉంది మనసు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చాక అంటారు, సావగొట్టం తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని. మోషే అప్పుడు దాకా నడిపించిన మోషే బిత్తరపోయి చూస్తున్నాడు. అరే ఇప్పుడు దాకా నడిచారు కదా, బానే ఉన్నారుగా, అక్కడ విడిపించినోడు ఇక్కడ నడిపించడా? ప్రైజ్ ది లార్డ్. అక్కడ మార్గాలు తెరిచినోడు ఇక్కడ మార్గం ఇవ్వడా అన్నట్టుగా మోషే వాళ్ళ వైపు చూస్తున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇక వాళ్ళకి ఆత్రం ఆగట్లా, కొట్టేద్దాం అన్నట్టుగా ఉన్నారు మోషేని. దేవుడు అన్న మా టైం అంతా వేస్ట్ చేసాం, మేము అక్కడ పని చేసుకుంటుంటే, పనే దైవంగా ఆరాధన చేసుకుంటున్నాం, మేము వర్క్ ఈజ్ వర్షిప్ అంటున్నాం. పనిని ఆరాధించకూడదని రాస్తుంది, డైరెక్టర్ రాస్తుంది వాక్యంలో, పనిని ఆరాధించకూడదు, పనినిచ్చే దేవుణ్ణి ఆరాధించాలని. ఆమేన్. నీవు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తావో, ఆ సర్వశక్తి నీడలో ఆశ్రయిస్తావో, వెంటనే ఆయన శక్తిని, ఆయన మహిమని నీవు చూస్తావు. విలవిల్లాడుతున్నాడు ఒకడు, చెప్పి ముగిచ్చేస్తా. విలవిల్లాడుతున్నాడు ఒకడు, సేన దయ్యాలు పట్టి విలవిల్లాడుతున్నాడు. మనుష్యులందరూ అల్లాడిపోతున్నారు, భక్తి పరులంతా అల్లాడిపోతున్నారు. మహాయాజకులు, ప్రధాన యాజకులు కూడా వాడి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. యేసు ప్రభు ఏమో సునాయాసంగా అట్లా వెళ్ళిపోతున్నాడు వాళ్ళ మధ్యలోకి. దయ్యాలు పట్టినోడి దగ్గర కూడా అంత ఫ్రీగా ఉన్నాడు ఒక యేసు ప్రభువే. స్తోత్రం. ఇక్కడ ఎవరైనా ఇప్పుడు మనం ఉన్న పాటను ఎవరైనా దయ్యం పట్టి వచ్చాడు అనుకో, ఉంటారా మీరు ఉంటారా? ప్రైజ్ ది లార్డ్. మీ దాకా ఎందుకులే, మా అమ్మ సంగతి చెప్తా. ఎవరైనా దయ్యం పట్టి వచ్చారంటే ప్రార్థన చేసి పంపించడానికి కృపావరం అడగదమ్మా. ముందు నన్ను పంపించేయ్యా, నాకు బలహీనత వచ్చేస్తున్నాడు మా అమ్మ అంటే. మరి మీ సంగతి ఏదో నాకు తెలియదు. అందుకే అన్నాడు స్త్రీలు బలహీనలు అన్నాడు.
నరకం చూసి ఆ బలవంతురాల్ని కిలోమీటర్ దూరంలో దయ్యం వణికేది అనమాట. కిలోమీటర్ దూరంలో దాని పేరు ఒప్పుకొని మరి వణికేది. నేను చూసిన ప్రత్యక్ష సాక్షిని కాబట్టి చెప్తున్నా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయం రాకముందే మమ్మల్ని పంపించడానికి వచ్చావా? వాటికి అవి అడ్రస్ చెప్పుకొని మరి వెళ్ళిపోయాయండి. నిన్ను నాశనం చేసినవి నీలో నుండి బయలు తొలగిపోతున్నాయి. స్తోత్రం కలుగును గాక. నీలో నుండి నిన్ను నాశనం చేసిన ప్రతి అంశం, నిన్ను పాడు చేసిన ప్రతి మాట నిన్ను విడిచి తొలగిపోబోతా ఉంది. నీవు సత్యాన్ని గ్రహించి ఆయన వైపుకి నీ మనసును త్రిప్పబోతా ఉన్నావు. ఆమేన్. ఆయన పైన నీ హృదయాన్ని ఆనుకోబోతుంది. స్తోత్రం కలుగును గాక. నీ మనస్సు, నీ హృదయం, నీ ఆత్మీయ జీవితం, నీ తలంపులు, నీ నడక, నీ పడక సమస్తం నీ దేవుడై ఉండబోతున్నాడు. ఇక మీదట సర్వశక్తుని నీడను నీవు ఆశ్రయించబోతున్నావు. ఆయన విశ్రమ స్థానమందు నీవు నిలబడబోతున్నావు. ఆయన సాక్షిగా నీవు మారుమ్రోగబోతున్నావు. ఆయన కొరకు జీవిత కాలం నీవు రుణపడి ఉండబోతున్నావు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులకు వందనాలు. దేవుని కృపను బట్టి మరొకసారి 9:30 చెప్పొచ్చు అయితే దేవుడు కనికరించాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుకున్నటువంటి ఆ మహిమ, ఆయనతో నడిచినటువంటి శిష్యులు కూడా సందేహపడ్డారు. ఒకసారి ఏలియా మోషేలు దిగొస్తే యేసు ప్రభు అప్పటికే 3 సార్లు వాళ్ళకి హెచ్చరించాడు. ప్రార్థన చేయండిరా, లేచి ప్రార్థన చేయండిరా. ఎప్పుడు నిద్రపోతానే ఉంటారు కదరా, ఇక్కడ కూడా ప్రార్థనలో కూడా నిద్రపోవాలరా. లేచి ప్రార్థన చేయండిరా. ఫస్ట్ ఒక్క గడి అయినా ప్రార్థన చేయలేరురా మీరు అంటే వాళ్ళ కళ్ళు నిద్రాభారం మీద అట్లా చూస్తున్నాయి ఆయన్ని. నిద్రాభారం. ప్రజలు ఆ నిద్ర భారం నుంచి ఎలా లాక్కు రావాలి వాళ్ళని ప్రభు ఆలోచిస్తున్నాడు. వెంటనే ఏలియా మోషే దిగి రావటం చూసి వీళ్ళు అంటారు, నీకొక గుడారం, ఏలియాకు ఒక గుడారం, మోషే ఒక గుడారం, మీరు గుడారాల్లో ఉండండి, మేము మాత్రం ఇక్కడ పండుకుంటాం. ఏంటంట వీళ్ళ ఆలోచన ఎలా ఉందనంటే వాళ్ళ ముగ్గురిని కూడా అంతే ఉంచేసి ఏలియా మోషే ఎందుకు వచ్చారు? ఆమేన్. ఏలియా మోషే ఎందుకు వచ్చారు? యేసు ప్రభు అక్కడే ఉన్నాడుగా, వాళ్ళు రావాల్సిన అవసరం వచ్చింది. ఏలియాకి దేహం ఉందా? ఈ లోకంలో దేహం ఉందా? సమాధి ఉందా? మోషేకుందా? మరి వాళ్ళు ఎందుకు వచ్చినట్టు? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు దిగొస్తే వీళ్ళని చూద్దామని వీళ్ళు పోయి ఇంకా నిద్రపోతాం, మేము మీ గుడారాలు వేస్తాం, మీరు పండుకోండి, మేము పండుకుంటాం అట్లా. అందుకే యేసన్న గారు పాడారు, నీతిమంతులు గుడారాల్లో నిద్రలు కనబడవు, పాటలు వినబడతాయి. సునాద సంగీతాలు మారు మ్రోగుతాయి. నీతిమంతులు గుడారాల్లో ప్రార్థన జయధ్వనిలాగా మ్రోగుతూ ఉంటది. నీతిమంతుల గుడారాల్లో కృపతో నిండి ఉంటారు. ఎప్పుడు ఏ పరిస్థితిలో ఎలా ఉంటారో నీతిమంతులుగా తెలుసు. ప్రతి విషయమందు కృతజ్ఞత స్తుతులు చెల్లించే ఒక అనుభవం నీతిమంతుల గుడారాల్లో మాత్రమే ఉంటుందని చక్కగా పాటే రాశాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. దేవుని కృపని, దేవుని శక్తిని నీ భక్తి ఆశ్రయించాలి. ఎప్పుడూ చెప్తా, నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఈ విషయం. ఆశ్రయించాలి. నాకెన్నో సమస్యలు ఉన్నాయి, నాకెన్నో శ్రమలు ఉన్నాయి. నేను పెద్ద భక్తుడిని, లోకం మొత్తం జయించేశాను అన్నట్లా, కానీ నేను చూసినట్లు అనుభవించిన విషయాలు చెప్తున్నా మీకు. ఆమెన్. ఓ తల్లి అయ్యగారి దగ్గరకు వచ్చింది. అయ్యగారు చెప్తేనే మాకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, మళ్ళా గుర్తు చేయాలిగా. అందుకేగా ఈ కూటం.
ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనుల సమాజంలో కూడుకోవటం కంటే దేవుని భక్తుల సమాజంలో కూడుకోవటం ఆశీర్వాదకరం, ధన్యకరం. ఆమెన్. నీ ఆత్మీయతలు నువ్వు ఎక్కడెక్కడ చదిరిపోయావో యేసు నామములో వెనక్కి రా మళ్ళీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలెడ్జ్, విజ్డము, తర్వాత స్టడీసు, ఈ లోకం వగైరా 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 ఇవన్నీ ఉన్నాయి. వీటిని బట్టి మనం మారాల్సిన అవసరం లేదు. మనం సంపాదించుకోవడానికి వెళుతున్నాం. ఏంటి? చదువు అనే ఒక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళే నీవు నేను వాటిల్లో కలిసిపోవడం దేనికి? నీ చదువులో నీ జ్ఞానం ఎంతో నువ్వు సంపాదించి దేవుని కొరకు నిలబడు. నిన్ను డైవర్ట్ చేసి అన్ని వాళ్ళు వాటి కోసం నిలబడుతున్నారు. ఆమెన్. విషయం చెప్తా వినండి. మీ మీద శుద్ధ జలమును చల్లి నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను అన్నాడు. అవునా? స్తోత్రం. ఎందుకు మనం దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నామో కారణాలు చెప్తున్నా, కొన్ని లాజిక్స్. ఈ లాజిక్స్ తోటి లాజిస్టిక్స్లోకి వెళ్ళాం మనం. పార్సల్ చేసి పంపిస్తున్నాడు సాతాన్ గాడు. వద్దు, వెనకొద్దు. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత యావత్తు నేను పోగొడతాను అన్నాడు. అపవిత్రత అంటే ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ఏ భేదం లేదు. ప్రతి మనుష్యుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు, పోగొట్టుకుంటున్నాడు. బాగుంది. అపవిత్రత అంటే ఏంటి? మహిమ తొలగిపోవడానికి కారణాలు ఏంటి? అదంటే ఏంటంటున్నా. ప్రైజ్ ది లార్డ్. స్పష్టంగా ఉంది. నేను నా మహిమను విగ్రహములకు చెందనివ్వను. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, లోకంలో దేవుని మహిమని వీళ్ళ రూపాల్లోకి మార్చుకొని పూజించడం మూలన ఆ సాక్షాత్తు సత్యస్వరూపి అయి ఉన్న దేవుని యొక్క మహిమ డైవర్ట్ అవుతుంది. నన్ను కదా మీరు ఆరాధించాలి, నాకు కదా డైరెక్ట్గా రావాలి మీ ఆరాధన. మధ్యలో అవేంటి? మధ్యవర్తుల్లాగా. వాటిని నేను పంపలా, అవి చేసుకోమని నేను చెప్పలేదు. ఎందుకు చేస్తున్నారు మీరు ఇదంతా? నన్ను అడగండి, నేను మీకు కనబడకపోతానా? నా దగ్గరికి రండి, నేను మీకు ఇవ్వకపోతానా? నేను ఎప్పుడైనా చాటు చేసుకున్నాను మొఖాన్ని? మీరు ప్రార్థిస్తే ఆలకిస్తున్నాను, మీరు అడిగిందల్లా ఇస్తున్నాను, చేస్తున్నాను. మరలా మధ్యలో ఇవెందుకు? ఇవాళకి కొంతమంది మేము భక్తి పరులు అని చెప్పుకునే వాళ్ళు వాటి మీద ఆధారపడతారు. వాటి దగ్గరికి వెళ్ళి టైము సమయాలు చెప్పించుకొని వస్తూ ఉంటారు, ముహూర్తాలు. స్తోత్ర. దేవుడు స్పష్టంగా చెప్పాడు, నా మహిమది. నా మహిమ, నా మహిమను మీరు మహిమగా చూడకపోవటమే పాపం. అర్థమైంది ఇప్పుడు? టీవీ సీరియల్లో చూసుకో దేవుని మహిమని. సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? స్తోత్రం కలుగునుగాక. ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? సినిమాటిక్ గా ఉండే విషయాల మీద మనస్సు నీకు వెళ్ళిపోయిందే. ఆ మహిమని ఎప్పుడో యేసు ప్రభు వాడు చూపించాడు, అయిపోయింది. ఇవాళ ఇంకో ఫ్యాషన్ వచ్చింది, 1 గంట భక్తి. ఏ భక్తి? 1 గంట. 1 గంటలో 15 నిమిషాలు తాను చెప్పిన పాట, 1 అరగంట ఏదో సోది చెప్పడం, ఇంకో 15 నిమిషాలు నేను చూడండి, నా అందం చూడండి, చూడండి, నా బలం చూడండి, నా బలగం చూడండి. ఇదే అడ్వర్టైజ్మెంట్. ఈ బలగాన్ని ఇంకో 15 చోట్ల వేసుకుంటాను, నా బంధువర్గాన్ని. చీకటి అనే ఈ బంధువర్గాన్ని ఇంకో 15 చోట్ల వేసి దానికి మినిస్ట్రీ అని పేరు పెడతాను అంటున్నారు. ఇప్పుడండి ఈ చీకటి అనే ఈ బంధువర్గానికి మరలా మేము కానుకలు వేయాలా, దశమ భాగాలు వేయాలా? తద్వారా గంటలో వచ్చింది ఏందయ్యా అంటే మీకు దీవెన కలుగుద్ది అంటాడు. మరి ఆయన అయ్యగారు 1 గంటలో దీవెన ఎక్కడ కలిగిద్దో బైబిల్లో ఎక్కడ రాస్తుందో మరి నాకు తెలియదు. 1 గంటలో
దశమ భాగం అనంటే ఒక డబ్బేనా? ప్రైజ్ లార్డ్. ఒక డబ్బేనా దశమ భాగం అంటే? నీ ఇంట్లో ఉండే వస్తువులేనా దశమ భాగం అంటే? నీ సమయాన్ని ఇవ్వవా? నీ ఫ్రెండ్స్తో గడుపుతావు, నీ భర్తతో గడుపుతావు, నీ భార్యతో గడుపుతావు, నీ చుట్టాలతో గడుపుతావు, నీ బంధువర్గాలతో గడుపుతావు, ఫోన్లో వాట్సాప్లో గంటలు గంటలు గడుపుతావు, ఫోన్ కాల్స్లో గంట 2 గంటలు ఉంటాయి, చాటింగ్లు ముచ్చట్లు అంటారు. దేవుడితో ఏది? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైనా నీ చాటింగ్ దేవుడితో జరిగిందా? ఒక దినానికి 24 గంటలు, 24 గంటలు 2 గంటల 40 నిమిషాలు ఒక ఆదివారం నువ్వు చేయలేకపోతే ఏం మినిస్ట్రీ అది? సాతాను గాడికి నీకంటే బాగా తెలుసు వాక్యం. నేను నడిచే మార్గం సరైనదైతే నా వెనక వచ్చే వాళ్ళు బాగుపడతారు. నేను నడిచింది అడ్డదారైతే నా వెనకాల వచ్చేవాడు కాళ్ళు తొట్టుబడి సాతాను చేతుల్లో కబంధ హస్తాల్లో చిక్కుకొని సమస్యలు పెరుగుతాయి తప్ప పరిష్కారం అవ్వదు. తద్వారా ఒకళ్ళు కాదు, సమాజం యెహోవా దృష్టికి పాపం చేసి దేవుని శాపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. సమాజం అండి. ఇజ్రాయేలీలు దేవుని దృష్టిలో దోషులు కాగా దేవుడు వారిని వారి శత్రువులకు అప్పజెప్పినని రాస్తుంది వాక్యంలో. ఈ దినాల్లో దేవుని శత్రువులైన వారికి ధీటుగా నిలబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన మాటని వినలేకపోవటం. అన్ని మాటలు బాగా వినబడతాయి, ఆ ఒక్క మాట మాత్రం అతిశయ్ అంటూ ఉంటారు. దేవుడు గద్దించే గద్దింపుని, ఆయన గద్దింపు ద్వారా వచ్చిన శిక్షను తృణీకరించకొని రాస్తుంది. ప్రైజ్ లార్డ్. తృణీకరించవద్దు అని రాస్తుంది. దేవుడు ఎందుకు గద్దిస్తున్నాడో, దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో ఒకసారి నిలబడి విను. ప్రైజ్ లార్డ్. మనుష్యుడు కాదు కదా నన్ను గద్దించేది, మనుష్యుడు కాదు కదా నాతో మాట్లాడేది, దేవుడు కదా నాతో మాట్లాడేది. ఆమేన్. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండమని సర్వశక్తి గల దేవుడు నిన్ను గద్దిస్తా ఉంటే ఆయన మాటను పెడచెవిన పెట్టి మన ఇష్టానికి వెళ్ళిపోతున్నాం మనం. మనుష్యుల ప్రేమలో నీ పైన అనుమానాలు, ద్వేషాలు, విద్వేషాలు, సందేహాలు, నిన్ను దోషిగా చేసే కార్యక్రమాలు చాలా ఉంటాయి. నా దేవుని ప్రేమ నిన్ను పరిపూర్ణుడిగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధిలో నీవు జయం పొందాలని నీ జయాన్ని ఆయన సన్నిధిలో చూసిన ప్రేమ ఆయన ప్రేమ. మనుషుల్ని ప్రేమించడం కంటే దేవుణ్ణి ప్రేమించడం మేలు. ఇప్పటికైనా తెలుసుకోండి. స్తోత్రం. ఆయన పాద సన్నిధిలో పిచ్చోళ్ళ సేవ చేస్తున్నాము మేము. ఆమేన్. దేవుని పాదాల చెంత పిచ్చోళ్ళమై నలిగిపోతున్నావా? ఇక ఈ బతుకొద్దు మాకు, ఈ లోక సంబంధమైన జీవితం వద్దు మాకు, వాటి వైభవం మాకు అక్కర్లేదు, అవసరం లేదని ఊరికేసేస్తున్నామా దేవుని పాదాల దగ్గర? కాదు. అవి మరణం తెచ్చి పెడితే దేవుడు జీవాన్ని పోసాడు మాలో. ఎక్కడో ఎప్పుడో చెడి అవయవాలు చెడిపోయి మరణం అయిపోయి సమాధిలో కలిసిపోవాల్సిన నా జీవితాన్ని తన సాక్షిగా వాడుకుంటున్నాడు. నేను ఆరాధిస్తున్న సర్వశక్తి గల దేవుడు. ఎవరొచ్చినా ధీటుగా మాట్లాడే జ్ఞానము, శక్తిని ప్రసాదించిన వాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి దేవుడుగా ఆరాధించడానికి ఎన్నుకున్నవాడు నన్ను. ఆమేన్. మినిస్ట్రీలు, సహవాసాలు, అరాకొర జ్ఞానంతో నడిచేవాళ్ళు, అసూయపరులు, ద్వేషపరులు, ఈర్ష్యాపరులు, కుట్రపరులు, కపటుల మధ్యలో నా నివాసం ఉన్నా కూడా వారి మధ్యలో సజీవుడుగా నన్ను నిలబెడుతున్నాడు. దావీదే అన్నాడు, నేనే ఉంది. ఆమేన్. నన్ను కాపాడు, నిన్ను కాపాడ్డా? ప్రైజ్ ది లార్డ్. నన్ను నడిపిస్తున్నవాడు నిన్ను నడిపించడా? ఒక్కొక్కడిలో ఎన్నెన్ని దయ్యాలు ఉంటాయంటే
ఆడు మాట్లాడితే మన గుండె గుడు 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 కొట్టుకుంటా ఉంటుంది. అన్ని శానదయ్యాలు పెట్టుకుని వస్తాడు ఆడు. వాడికా ప్రార్థన లేదు, వాడి జీవితమా భక్తి మార్గం కాదు. నేను అన్ని నిజాలే చెప్తానంటాడు. చేసే పాపాన్ని నిజం అని చెప్పడం ఏంటి? అర్థం వేసావుతుంది నాకు. నువ్వు చేసే పాపం పాపం అని నీకు తెలుస్తానే ఉందిగా, ఇంకా అది నిజమేంటి? చేసేదే పాపం, నేను అబద్ధాలు ఆడిన అంటాడు ఆడు. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకిలాగా ఇంకో మాట మాట్లాడు, నువ్వు చేసేదే పాపం రా బాబు. సర్వశక్తి గల దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, నా రెక్కల నీడలో నీవు ఆశ్రయించాలి. నీ సమస్యను తీసుకెళ్ళి నువ్వు అన్యుడికి చెప్పు, లాయర్ దగ్గర తీసుకెళ్తాడు నిన్ను. నీ సమస్యను తీసుకెళ్ళి నువ్వు అన్యులకు చెప్తే పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు నిన్ను. నీ సమస్యని అన్యులకు చెప్తే వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పి నీ పరిస్థితిని వికటించేలా చేస్తారు. నీ సమస్యని దేవుడి సన్నిధిలో చెప్పు, నీ శత్రువు మెడ మీద నీ చెయ్యి ఉండేలా చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. రాసి పెట్టుకో డిక్షనరీలో అవసరం అయితే, నా అనుభవంతో చెప్తున్నా ఈ విషయం. నీ సమస్యని దేవుడి సన్నిధిలో పెడితే నీ చెయ్యి నీ శత్రువు మెడ మీద ఉంటుంది. దేవుడు ఏమంటాడంటే, నీవు లేచి నీ శత్రువుల మధ్యన పరిపాలన చేయి. ఎక్కడ చేయాలి? కుటుంబమే పాలించుకోలేకపోతున్నాయి, ఇంకా శత్రువుల మధ్యలో ఏంటయ్యా? ప్రైజ్ ది లార్డ్. కుటుంబంలో పిల్లలే శత్రువులు నాకు, కుటుంబంలో అమ్మా నాయనే శత్రువు నాకు. ఓయబ్బా, నిన్ను కని నిన్ను పెంచి నిన్ను పెద్ద చేసి నీ బాగోగులు కోరిన వాళ్ళు నీకు శత్రువులు అయ్యారు. ఎవరిని బట్టి? లోక అందచందాలను బట్టి వారు నీ శత్రువులు అయ్యారు. మేలైనది కీడనియు, కీడైనది మేలనియు ఎంచుకొని వారికి శ్రమ అని వాక్యం చెప్తుంది. నీ కుటుంబానికి అవసరమైందేదో, నీ కుటుంబానికి మేలైందేదో నీ తల్లిదండ్రులు ఎరుగును. అలాగే వారికంటే ఎక్కువగా నీవు ఆరాధించే దేవుడు ఎరుగును. ఆమేన్. తల్లిదండ్రులు అనుభవంతో చెప్తారు, నువ్వేం చేయాలంటే అనుభవానికి ఇంకొంచెం ప్రార్థన తోడు చేసుకొని సాగాల. ఆమేన్. నా యొద్ద విచారణ చేయకుండా సాగావనంటే అది పాపం అని దేవుడు అంటున్నాడు. మరి అలాంటివి ఎన్ని పాపాలు మూట కట్టుకొని మోస్తున్నాము మనం? హల్లెలూయా. నీ కంటికి సంపాదించే డబ్బు కనబడొచ్చు, బాగున్నాడు కదా, నిగనిగలాడతా కలకల్లాడతా, నెలకి 2 లక్షలు 3 లక్షల సంపాదన ఉంది అని అనుకుంటున్నావు నీవు. కొంతమందికి ధైర్యాలు ఎక్కువ, పెళ్లి చేసుకున్నావు మార్చుకుంటావు. ఏంది మార్చుకునేది? నువ్వు మారిపోకుండా చూసుకో. అలా ఎంతో మంది ఆత్మీయ జీవితాలు పాడైపోయినాయి. దేవుడికి కావాల్సింది నీ ఆత్మీయ జీవితం, నీ శరీర జీవితం కాదు. ఈ మన్నైనది మన్నైపోద్ది మళ్ళీ. సర్వశక్తుడు నీ యొద్ద కోరేది ఏంటంటే నీ ఆత్మీయ జీవితాన్ని ఆయనలో వెలిగించాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ పరిశుద్ధిని నీవు కుళ్ళుపట్టనివని 16వ కీర్తనలో రాయబడింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన వెలిగించిన దీపం అది. కారు చీకట్లో కూడా ఆరిపోని దీపం అది. ఆమేన్. సర్వశక్తుడు వెలిగించిన దీపం అది. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. నీ భక్తికి ఉన్నటువంటి సరిహద్దులు మరలా చక్కబరుచుకో. నీ జీవితాన్ని బాగు చేయబోతున్నాడు ఆయన. ఆమేన్. నీ సరిహద్దులు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఆ సరిహద్దులన్నిటిని మరలా సరి చేసుకో. కంచెవేయ్, శత్రువు రాకుండా కంచెవేయ్, అపవాది మాటలు వినబడకుండా కంచెవేయ్. నీ ఆత్మీయ జీవితానికి నీ శారీరక జీవితానికి కంచెనేసి ఒకసారి దేవునిపై పడిగి చూడు. నీకు ఆలోచన చెప్పకపోతే వచ్చి మరలా నన్ను అడుగు, నేనన్నా చెప్తా కనీసం ఆయన అడిగి. ప్రైజ్ ది లార్డ్. మనుషులు ఎలాగో చెప్పరు, నేనన్నా చెప్పాలిగా. లోకం ఎలాగో బోధించదు, నీకు నేనన్నా చెప్పాలిగా. ఆమేన్. అరే బాబు, మీలో ఒకడిని, సహోదరుడు వంటి వాడిని, నేను మనిషినే, నేను అలాంటివి ఎన్నో ఫాలో అయ్యాను, ఫెయిల్ అయ్యాను.
సో దేవుడు కోరుకున్న మార్గం ఇది కాదు, ఆయన కోరిన మార్గం ఇది. మనం అందులో వెళితే మనకు అవమానం, ఇందులో వెళితే మనకు ఘనత అని నేను చెప్పాలి కదా. స్తోత్రం కలుగును గాక. ఏలి అండి, ఈ వాక్యం చెప్పి ముగిచ్చేస్తాను. తన 2 కుమారుల మీద మనసు పెట్టాడు. ఎంతసేపు కుమారులను హైలైట్ చేద్దాం అనుకున్నాడు ఏలి. కుమారులని సమాజానికి పెద్దలు చేద్దాం అనుకున్నాడు ఏలి. తాను కోరిన కోరికలో తప్పేం లేదు, కానీ ఈ పెంచే పెంపకంలో కొన్ని విధి విధానాలు, కొన్ని ఎథిక్స్, ఎలా దేవుని సన్నిధిలో ఆ ఎథిక్స్ని కాపాడుకోవాలి, దేవునికి ఉన్న ఎథిక్స్ ఏంటో చెప్పడం మర్చిపోయాడు. కొడుకుల మీద ప్రేమ, దేవుని సన్నిధిలో వాళ్ళు నడిచిన నడక విరోధంగా దేవుని కనబడతా ఉంటే వాళ్ళని చంపడానికి సిద్ధమయ్యాడంట దేవుడు. ఎవరి పిల్లలు మాట్లాడరేటి? ఏలియా కాదు, ఏలి. ఏలియా అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది సబ్జెక్టు, ఆయనకు పెళ్ళవల. స్తోత్రం. ఏలి సంగతి చెప్తున్నా నేను. ప్రధాన యాజకుడు ఏలి దేవుని మందిరంలో. ఏలి దగ్గరికి దైవజనులలో ఒకడు వచ్చాడు. ఎవరు? దైవజనులలో ఒకడు వచ్చాడు ఏలి దగ్గరికి. నీవు నీ కుమారులు బాగు చేసుకుందామని చూస్తున్నావు, నీ కుమారులు దేవుని దృష్టికి దోషులై వాళ్ళు చేయాల్సిన పాపాలన్నీ చేసుకుంటా పోతున్నారు, దేవుడు కొట్టేస్తాడు వాళ్ళని. బలిపీఠం మీద అర్పించవలసిన అర్పణలు ఎందుకు ఆగాయి అని అడిగాడు దేవుడు. ఈ రోజున విశ్వాసుల సంగతి ఎలా ఉందో తెలుసా? ఎవరు పెట్టమన్నారు ప్రార్థనలు? ఎవరు చేయమన్నారు ఆరాధనలు? ఇలా చేయమని వాక్యంలో ఉందా? అలా చేయమని వాక్యంలో ఉందా? నో, వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు జడ్జ్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. సేవకుడికి తెలుసు, సేవకురాలికి తెలుసు ఏ కాలంలో ఏది చేయాలన్నది. ఆ బాధ్యత వారి భుజ స్కంధాల మీద దేవుడు ఉంచాడు గనక వారికి వస్తుంది ఆలోచన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ప్రార్థన పెడితే మనం ఇష్టపడిన పాపం మన దగ్గర నుంచి వెళ్ళిపోద్ది కదా. చాలా కౌగిలించుకున్నాం దాంతో, చాలా సంబంధాలు పెంచుకున్నాం దాంతో. అబ్బా ప్రాణానికి ప్రాణం, ఇప్పుడు అది పోయిందని అంటే గుండె వెళ్ళిపోద్ది ఎక్కడికో. ఆల్రెడీ దేవుని దగ్గర నుంచి లాక్కొని ఎవరికో ఇచ్చేసావు, అయిపోయింది. ఇంకా ఆయన చంపడమే ఆలస్యం మనల్ని. ఆయన క్రోధం, ఆయన తీర్పు, ఆయన అగ్ని మనల్ని వెంటాడుతుంది, అది మనకు తెలుస్తుంది. ఉన్నది చాలదన్నట్టుగా మళ్ళీ దైవ సేవకుల మీద ఏదో మాట్లాడితే మనకేదో నీతిమంతులు అనుకుంటామని ఏదో అందామని చూస్తాం, కానీ ఇంకా దోషంలోకి వెళ్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దైవజనులలో ఒకడు చెప్తున్నాడు, నీ కుమారుల్లో ఒకడు, నీ కుమారులు ఇద్దరు పాపం చేస్తున్నారు, కొట్టేయాలని ప్రభు ఆలోచిస్తున్నాడు. సరి చేసుకో. నడి ప్రాయంలో దేవుడు వాళ్ళని చంపేస్తానని చెప్తున్నాడు. సరిచేయి నీ కొడుకుల్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బలిపీఠం మీద అర్పణలు ఎందుకు ఆగాయి? నాకు రావాల్సిన ఘనత నాకు రావట్లేదు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు. అక్కడే అనింది ఆయన. మీ ఆత్మీయ బలిపీఠాలు, ఆ బలిపీఠాల మీద మీరు అర్పించవలసిన మీ ప్రార్థన, యాచన, విజ్ఞాపనలు ఇంకా ఎక్కడ ఆగిపోయాయో ఒకసారి ఆలోచించండి. 31వ తారీఖు చేసిన తీర్మానం 1వ తారీఖు మధ్యాహ్నానికల్లా ఎగిరిపోతే ప్రయోజనం ఏముంది? స్తోత్రం, హల్లెలూయా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను అన్నాడు. అక్కడ 1 సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఈ వాక్యం రాస్తుంది. ఆమేన్, ఆమేన్. ఎవరిని చూసుకొని మనం ఎవరిని తృణీకరిస్తున్నాం? ఎవరిని ఆశ్రయించి ఎవరిని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాం? ఏ అందాన్ని చూసుకొని ఏ సౌందర్యాన్ని విడిచిపెట్టాలని చూస్తున్నాం? మన దేవుడు పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి ప్రకాశించే అతి సుందరుడైన దేవుడు. ఆయన చూసినోడు ఎవడు ఆయన విడిచిపెట్టుకోవడానికి సాహసం చేయడు. ఈ లోకం నుండి అందాలు ఉంటే ఎంత, పోతే అంత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవే పాటివి.
దేవుని నాసికారంధ్రంలో ఒక ఊపిరి విడిస్తే పగడాకుల్లాగా ఎగిరిపోయే క్షణికం మాత్రమే ఈ అందాలు. కాబట్టి ఎక్కడ మనం జారిపోయామో చూసుకొని ఆ లోకపు అనుభవాల్లో నుంచి మరలా టర్న్ టు గాడ్, మరలా దేవుని వైపుకి తిరగండి, పశ్చాత్తాపడండి, ప్రభు సన్నిధిలో మారు మనస్సు పొందండి, మనస్సు మార్చుకొని ప్రార్థించడం మొదలు పెట్టండి. ఆయన శక్తిని మీరు అనుభవించబోతున్నారు. స్తోత్రం కలుగునుగాక. సర్వశక్తుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందబోతున్నారు. హల్లెలూయా. సంఘాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను బట్టి ఇక 10 మంది నీ చెంగును పట్టుకొని రాబోతున్నారు. హల్లెలూయా. నీ సాక్ష్యాన్ని బట్టి, నీ మహిమను బట్టి దేవుడు నీకు ఇచ్చే కృపను చూసి అనేకులు కదిలింపబడబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎవరో దేవుని మందిరానికి రావడానికి నువ్వు ప్రేమించాల్సిన అవసరంలా. వింటున్నారా? ఎవరో దేవుని మందిరానికి తీసుకురావడానికి నీ శరీరం, నీ మనస్సు, నీ ప్రేమ, నీ సమయం వాళ్ళకి ఇచ్చేసి నువ్వు ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుని దృష్టిలో నువ్వు నిలబడు, దేవుని దృష్టిలో వాళ్ళే వస్తారు. ఆమేన్. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక, మీ వినికిళ్ళు ఆశీర్వదించునుగాక. సాతాను గురుగుల్ని చెదరగొట్టి పరిపూర్ణమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన విత్తనాలను నాటి నూతనమైన చిగురు నీలో కలుగజేయునుగాక. యేసు అనే చిగురుని నీవు సంపాదించుకుందువుగాక. సర్వశక్తిమంతుడైన, సర్వాధికారి అయిన యేసుని మనమంతా కలిగి ఉండెదముగాక. ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బిగ్గరగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని కనపడదాం. అందరు బిగ్గరగా హల్లెలూయా. తన దాసుడు ప్రభు నిలబెట్టి రాత్రి మనందరితో ప్రభు మాట్లాడి ఉన్నారు. మాట్లాడలేదు? ప్రతి మాట ప్రభు మన విడికిలో స్థిరపరచునుగాక. ఆయన సన్నిధిలో నడుచుచు నిందారహితంగా మనం అందరము ఉందువుగాక. దయచేసి అందరూ లేచి నిలబడండి. ముగించుకుందాం. అందరూ లేచి నిలబడి చిన్న పాట పాడుకుని ప్రభు నామాన్ని కనపడదాం. అందరు లేచి నిలబడదాం. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. అతి శ్రేష్టమైనది, అవధులేనిది, అంతమేలేనిది, అక్షయమైన ప్రేమ ఇది. అతి శ్రేష్టమైనది, అవధులేనిది, అక్షయమైన ప్రేమ ఇది. కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆత్మజాలని జ్వాల ఇది. ఆరని ప్రేమ ఇది, ఆత్మజాలని జ్వాల ఇది. అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్య నామమున ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ ఆమేన్. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా మృతిని గెలిచి లేచినది.
సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. ఇది సజీవమైనది, ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది, క్రీస్తు యేసు ప్రేమైనది. ఇది సజీవమైనది, ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది, క్రీస్తు యేసు ప్రేమైనది. కలువరి ప్రేమైది, క్రీస్తు కలువరి ప్రేమైది, కలువరి ప్రేమైది, క్రీస్తు కలువరి ప్రేమైది. అతి శ్రేష్టమైనది, అంతమేలేనిది, అవధులేనిది, అక్షయమైన ప్రేమైది. అతి శ్రేష్టమైనది, అంతమేలేనిది, అవధులేనిది, అక్షయమైన ప్రేమైది. కలువరి ప్రేమైది, క్రీస్తు కలువరి ప్రేమైది, కలువరి ప్రేమైది, క్రీస్తు కలువరి ప్రేమైది. ఆమేన్. మన స్థానంలో ఆయన నిలిచి మన శిక్షను భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణ ప్రవిస్తున్నాడు. నా స్థానమందు నిలిచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణిచ్చినది. ఆమేన్. నా స్థానమందు నిలచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణిచ్చినది. నాకు విలువనిచ్చినది, నన్ను వెలిగించినది, ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది. నాకు విలువనిచ్చినది, నన్ను వెలిగించినది, ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది, ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, ఆరని ప్రేమ ఇది, ఆత్మజాలని జ్వాల ఇది. అతి శ్రేష్టమైనది, అంతమేలేనిది, అవధులేనిది, అక్షయమైన ప్రేమ ఇది. అతి శ్రేష్టమైనది, అవధులేనిది, అంతమేలేనిది, అక్షయమైన ప్రేమ ఇది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. భూరాజులధిపతులు, రాజ్యాలు అధికారాలు, చెరలైన ఖడ్గమైన కరువైన ఎదురైన భూరాజులధిపతులు, రాజ్యాలు అధికారాలు, చెరలైన ఖడ్గమైన కరువైన ఎదురైన
ఎవరు ఆపలేనిది, ఎవరు ఆపలేనిది ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. ఎవరు ఆపలేనిది, ఎవరు ఆపలేనిది ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. ప్రేమ ప్రవాహమిది, క్రీస్తు ప్రేమ ప్రవాహమిది, ప్రేమ ప్రవాహమిది, క్రీస్తు ప్రేమ ప్రవాహమిది. కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది, ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. ప్రేమ ప్రవాహమిది, క్రీస్తు ప్రేమ ప్రవాహమిది, ప్రేమ ప్రవాహమిది, యేసు ప్రేమ ప్రవాహమిది. కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. ఆడని ప్రేమ ఇది, ఆత్మజాలని జ్వాల ఇది, ఆరని ప్రేమ ఇది, ఆత్మజాలని జ్వాల ఇది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. ఆడని ప్రేమ ఇది, ఆత్మజాలని జ్వాల ఇది. కలువరి ప్రేమ ఇది, ఆత్మజాలని జ్వాల ఇది. కలువరి ప్రేమ పొందుకో, ఆత్మజాలని జ్వాల ఇది. కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ఉన్నత ప్రేమ ఇది, ఆత్మజాలని జ్వాల ఇది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. కల్వరి ప్రేమ ఇది, ఆత్మజాలని ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆత్మజాలని జ్వాల 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 ఇది. ఉన్నత ప్రేమ ఇది, క్రీస్తు ప్రేమ అదిగో, అదిగో, ప్రతివాని క్షేత్రము, ప్రతివానికి క్షేత్రము, ఎవరు ఆత్మలైన ప్రేమ ప్రవహించుచున్నది, ప్రవహించుచున్నది, ప్రవహించుచున్నది. ప్రతివాని క్షేత్రము ప్రవహించుచున్నది. నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణిచ్చినని సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది బలమైనది మరణము కన్నా మృతిని గెలిచి లేచినది ఇది సజీవమైనది ఇదే సత్యమైనది
నిత్యమైనది. క్రీస్తు యేసు ప్రేమమైనది, క్రీస్తు ప్రేమ ఇది, క్రీస్తు ప్రేమమైనది. అవధులు లేని ప్రేమ, అక్షయమైన ప్రేమ, అంతమే లేని ప్రేమ, అతి శ్రేష్టమైన ప్రేమ, స్వార్థము లేని ప్రేమ, కల్వరి ప్రేమ, క్రీస్తు కల్వరి ప్రేమ. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. మంచి దేవుడు, చాలా దేవుడు ప్రభువా, మీరెంతైనా నమ్మదగిన దేవుడు అయినందుకై నీకు స్తోత్రం. ఈ ఉపవాస ఉజ్జీవ కోరికలను ప్రారంభించిన నాటి నుండి ఇదిగో 5 రోజులు ఆశీర్వాదకరంగా మహిమకరంగా మీరు జరిపించినందుకై నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభు మరొకసారి తండ్రి ఆనందింపజేసినందుకై నీకు స్తోత్రం. నీ సన్నిధి అనుభవించే కృపను మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రం. నీ సన్నిధి నిలుచు భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. ఎందరికో లేని ధన్యత భాగ్యం మాకు మీరు ఇచ్చినందుకై స్తోత్రం. నీ సన్నిధిలో పాలుటప్పుడు స్తుతించుటకు మేమందరము కలిసి మీ నామాన్ని స్తుతించగా తండ్రి, మీ ఘనమైన నామాన్ని మహిమపరచుకునేందుకై నీకు స్తోత్రం. నీ దాసుని ప్రభువా మీ శిలువ చాటును మరుపరచు. మరొకసారి సంఘాన్ని ప్రేమించి నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రం. మరొకసారి మమ్మల్ని హెచ్చరించినందుకై నీకు స్తోత్రం. మరొకసారి మమ్మల్ని పురికొల్పినందుకై నీకు స్తోత్రం. మమ్మల్ని ఉజ్జీవింపజేసినందుకై నీకు స్తోత్రం. నీ సన్నిధికి నడిపించబడుతున్న మేము నీ సన్నిధిలో ప్రభువా నడుచుచు నిందారహితముగా ఉండునట్లుగా మీ సహాయం చేయండి అయ్యా. ఎక్కడ ప్రభువా మేము తండ్రి తొట్టిలో పోకుండా తండ్రి మాకు మేము తండ్రి భక్తిలో ఉన్నామన్నటువంటి ప్రభువా ముసుగులు మేము ఉండకుండా మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ అంతవరకు ప్రభువా నీ భక్తిని నిలిచే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. మా ఎదుట అనేక భక్తులు నిలబెట్టి ఉదాహరణగా ప్రభువా అనేకమైన విషయాలు మాకు తెలియపరిచారు. విన్న ప్రతి మాట మా హృదయాలు స్థిరపరచండి. నీ దాసుని ఇంకా రానున్న దినాల్లో బలమైన సాధనగా మీరు వాడుకోండి. వారు చేసిన పరిచయను దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక మీ అందరికీ.